తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో పాపతో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం కేసులో కీలక పరిణామంగా మారింది. కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దాని మెదడుకు GPS ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కుక్క అడవిలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు జానును తీసుకొస్తావా అంటూ పాప తల్లి కుక్కతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తుకు కీలకంగా భావించిన అదే పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కేసును మరింత మలుపు తిప్పింది. దీంతో పోలీసులు కుక్క మరణంపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపేశారా, లేక అడవిలో ఎక్కువ దూరం తిరగడంతో అలసట నీరసం కారణంగా మృతి చెందిందా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.